హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు త్రివేణి రెసిపీస్. ఈరోజు నేను జొన్న రొట్టెలు అస్సలు చేతకాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునేటట్లు 2 విధాలుగా చేసి చూపిస్తున్నాను. ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయి. తింటుంటే అస్సలు రొట్టె అని అనిపించదు, అంత మెత్తగా వస్తాయి. ఇంకెందుకు ఆలస్యం, ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా దీనికోసం 2 కప్పుల జొన్న పిండిని, 1 కప్పు వాటరు, రుచికి సరిపడా ఉప్పు, నెయ్యిని తీసుకున్నాను. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఏదైనా ఒక గిన్నెలో 1 కప్పు నీళ్లు పోసి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసి ఈ నీళ్ళని బాగా మరిగించుకోవాలి. ఇవి ఇలా మరుగుతూ ఉన్న టైంలో జొన్న పిండిని ఈ వాటర్లో వేసుకోవాలి. ఒకసారి వాటర్ అంతా పిండికి పట్టేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి. ఈ పిండి గోరువెచ్చగా ఉన్నప్పుడే 1 టీ స్పూను నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి వేసుకోవడం వల్ల మంచి టేస్టీగా సాఫ్ట్గా వస్తాయి రొట్టెలు. ఇప్పుడు కొద్దిగా వాటర్ని వేసుకుంటూ జొన్న పిండిని కలుపుకోవాలి. ఈ పిండిని బాగా కలుపుకోవాలి. మెత్తగా పిండి కలుపుకోవడం కోసం నేను ఈ పిండిని కిచెన్ టాప్ పైన వేసి కలుపుకుంటున్నాను. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు పిండిని ఒత్తుకుంటూ కలుపుకోవాలి. అవసరం అనిపించినప్పుడు మళ్ళీ కొద్దిగా వాటర్ని వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా పిండిని మెత్తగా చేతులకి అంటుకోకుండా ఉండేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఏదైనా ఒక గిన్నెలో కొద్దిగా నీళ్ళల్లో ఒక క్లాత్ని పెట్టుకున్నాను. అలాగే రొట్టె చేసుకోవడానికి కొద్దిగా పొడి పిండిని కూడా తీసుకొని పక్కన ఉంచుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ మెథడ్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. దీనికోసం ఒక చిన్న ముద్దని తీసుకొని దీన్ని పొడిపిండిలో అద్ది చేత్తో ఒత్తుకుంటూ చపాతీ కర్రతో చపాతీలాగా చేసుకుంటూ మధ్యలో పగులు అనిపించినప్పుడు చేత్తో ఒత్తుకుంటూ మళ్ళీ చపాతీ కర్రతో ఒత్తుకుంటూ రొట్టెని రౌండ్ లాగా చేసుకోవాలి. ఇది మీకు వీలైనంత పలుచగా చేసుకోండి. దీన్ని తీసి వేడిగా ఉన్న పెనంపై వేసుకోవాలి. తర్వాత పైన తడి బట్టతో కానీ లేదా బ్రష్తో కానీ లేదా అలవాటైన వాళ్ళు చేత్తో కూడా వాటర్ని స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఇలా కాసేపు అయిన తర్వాత రొట్టె కొద్దిగా పొంగి బబుల్స్ లాగా కనిపిస్తుంది. ఇలా అయిన తర్వాత రొట్టెని తిప్పుకోవాలి. తిప్పి కూడా వాటర్ని అప్లై చేసుకొని మంచి కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలి. బాగా కాలిన తర్వాత ప్లేట్లో తీసేసుకోవాలి. ఇప్పుడు ఇంకో విధానం చూపిస్తున్నాను. ఇది 2వ మెథడు. దీనికోసం ఒక చిన్న ముద్దను తీసి పొడి పిండిలో ఒకసారి అద్దుకొని చేత్తో కొద్దిగా పిండిని కిచెన్ బండ పైన కూడా చల్లుకొని ఈ పిండితో ఒత్తుకుంటూ రావాలి. అవసరం అనిపించినప్పుడు పొడి పిండిని చల్లుకుంటూ ఒక చేత్తో సైడ్స్ ఒత్తుకుంటూ ఇంకో చేత్తో పైన ఒత్తుకుంటూ ఇలా 2 చేతులతో బాగా ఈజీగా ఈ రొట్టెని ఇలా పలుచగా అయ్యే వరకు ఒత్తుకోవాలి. ఎక్స్ట్రా పిండి ఏమన్నా ఉన్నట్లయితే దాన్ని తీసేసుకొని ఈ రొట్టెని వేడి పెనం పైన వేసుకోవాలి. దీనిపైన కూడా సేమ్ అలాగే వాటర్ని అప్లై చేసుకోవాలి. రొట్టె ఒకవైపు కాలిన తర్వాత ఇప్పుడు 2వ వైపు కూడా తిప్పి కాల్చుకోవాలి. 2వ వైపు కూడా వాటర్ని అప్లై చేసి మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకొని ప్లేట్లో తీసేసుకోవాలి. అంతేనండి, జొన్న రొట్టెలు చాలా ఈజీగా మెత్తగా ఎవరైనా చేసుకోవచ్చు. ఈ రొట్టెలు చికెన్తో కానీ లేదా పప్పుతో కానీ లేదా ఏదైనా మసాలా కూరతో కానీ తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.